వైద్య సేవలు, నాణ్యమైన వైద్య సేవలు అందించాలి. మాజీ సిఎల్పి నేత కందూరు జానారెడ్డి వెల్లడి. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిరుపేదలకు నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందించాలని బుధవారం హాలియా పట్టణం సాగర్ రోడ్లోని తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గ్రామీణ ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలియజేశారు. లాభాపేక్ష లేకుండా గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వారు అన్నారు. అనంతరం యాజమాన్యం జానారెడ్డిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి, ఆసుపత్రి ఏర్పాటు చేసిన డాక్టర్ సంతోష్ రెడ్డి, డాక్టర్ కల్పనారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ మల్లు కృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కందూరు వెంకటరెడ్డి, అనుమల మాజీ మండల వైస్ అధ్యక్షులు మాలే సత్యనారాయణ రెడ్డి, అరుణ, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి నారాయణగౌడ్, ఆసుపత్రి బృందమైన వెన్నపూస శ్రీనివాస్ రెడ్డి, రాము, హాలియా పట్టణంలోని ప్రజలు, కార్యకర్తలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. దీపు నమస్తే అండి. నేను మీ డాక్టర్ సంతోష్ రెడ్డి, జనరల్ ఫిజిషియన్. నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేయబట్టి 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మన హాలియా పట్టణంలో ఒక కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయబడింది. దానికి మన ఓపెనింగ్కి మన పెద్దలు మన ప్రీతమ నేత తెలంగాణ దిక్చూసి సార్ జానారెడ్డి గారు వచ్చారు. చాలా మంచిగా కార్యక్రమం అంతా బాగా జరిగింది. చాలా గైడ్ చేశాడు. అండ్ అట్ ద సేమ్ టైం సార్ కూడా కొన్ని ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. అవన్నీ ఫాలో అవుతాము. ఇంకోటి ఏంటంటే మంచి నాణ్యమైన వైద్యము అతి తక్కువ ఇదిలో చేద్దామని, పేషెంట్స్కి సపోర్ట్గా ఉండాలని మేము ఇది పెట్టాము. ఇంకోటి ఏంటంటే హాలియాలో నైట్ టైం కేసెస్ అందరూ తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే డాక్టర్ అవైలబిలిటీ లేకపోతే ఇంకా వేరే కారణాల వల్ల తీసుకోలేకపోతున్నారు. సో ఇక్కడ మనం ఫుల్ టైం పెట్టింది ఎందుకంటే మనము ప్రైమరీగా ఏ కేసు అయినా గుండె సమస్యలతో వచ్చిన, పాయిజన్ కేసు అయినా, యాక్సిడెంట్ కేసు అయినా
ఇమీడియట్గా మనము కృత్రిమ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. అది ప్రైమరీగా ఫస్ట్ ఎయిడ్ అంటారు. దాన్ని ఖచ్చితంగా మనము ఇస్తే ఆ పేషెంట్ని బతికగలుగుతాం. సో అది మనం ఇప్పుడు ఈ హాస్పిటల్ మెయిన్ రీజన్ ఓపెన్ చేయడానికి ఏంటంటే మనకి అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్ 24 గంటలు అవైలబిలిటీ ఉన్నారు. గైనకాలజిస్ట్ ఉన్నారు, పీడియాట్రిషియన్ ఉన్నారు, కార్డియాలజిస్ట్ కూడా ప్రతి రెండు వారంకి ఒకసారి వస్తున్నారు, అండ్ డర్మటాలజిస్ట్ ఉన్నారు, ఫిజిషియన్ 24 hours అవైలబుల్ ఉన్నారు. ఇవన్నీ ఫెసిలిటీస్ మనము హాలియాలో మన ప్రాంతానికి చాలా మంచిది ఇది. ఎందుకంటే ప్రతి కేసు ఇప్పుడు మిర్యాలగూడకి, నల్గొండకి కానీ హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. ఆ టైంలో ఆ దారిలో ఏమవుతుందో అది అర్థం కాని పరిస్థితి. సో ఇప్పుడు మనం ఇది పెట్టినందుకు చాలా మంది దీన్ని యూజ్ చేసుకొని ఫెసిలిటీస్, ఇక్కడ వెంటిలేటర్ ఫెసిలిటీ ఉంది, ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు యూజ్ చేసుకుంటారని నేను భావిస్తున్నాను. అండ్ అందరు వచ్చినందుకు, ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అండ్ మన ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, అండ్ మన పోలీస్ వారు కానీ చాలా మంచిగా సహకరించారు. దీనికి నా ధన్యవాదాలు. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా మనం ఇప్పుడు 100 పడకల హాస్పిటల్ ఈ మంత్ ఎండింగ్లో నల్గొండలో ఓపెన్ చేస్తున్నాం. ఇది 2వ హాస్పిటల్ అవుతుంది నల్గొండలో. ఇందులో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి. ప్రతి ఒక్కటి హైదరాబాద్ కానీ వేరే ప్రదేశాలకు పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నల్గొండ ఆర్ హాలియా 2 ప్రదేశాల్లో ఎక్కడికైనా రావచ్చు. మనకి ఇంకో బ్రాంచ్ కూడా ఉంది చెండూరులో. అండ్ మనకి స్కాన్ సెంటర్ కూడా కల్పన స్కాన్ సెంటర్ అని గత 5 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాము. మన డిస్టిక్లోనే ఒకటే స్కాన్ సెంటర్ ఉంది, కల్పన ఫీటల్ మెడిసిన్ స్కాన్ సెంటర్. మేము చాలా ఫెసిలిటీస్ అన్నది గత 4 సంవత్సరాల నుంచి ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. అతి తక్కువ ఖర్చుతోని పేషెంట్లకి నాణ్యమైన వైద్యం ఇస్తున్నాం. కాబట్టి మీరు అందరూ వచ్చి దీన్ని ఉపయోగించుకోండి. అండ్ మేము ఆరోగ్యశ్రీ కానీ అండ్ ఈహెచ్ఎస్ కానీ ఇన్సూరెన్స్ కూడా అన్ని నల్గొండ హాస్పిటల్లో ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. అండ్ డయాలసిస్ కూడా 24 గంటల డయాలసిస్ సెంటర్ కూడా ఓపెన్ చేస్తున్నాం అతి తొందరలో. సో ఇవన్నీ సౌకర్యాలు మీరు అందరూ యూజ్ చేసుకోవాలని అండ్ అందరూ ఆరోగ్యంగా ఉండాలని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.